వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు కాకరకాయ ఫ్రై మైక్రోవేవ్లో ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా ఆయిల్, పసుపు, కారము, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. కాకరకాయల్ని చిన్న చిన్న పీసులు కట్ చేసుకోండి. బోరసిల్ బౌల్ తీసుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, రెడ్ చిల్లీస్ దాంట్లో వేసుకొని టర్న్ టేబుల్ మీద అలా పెట్టి మైక్రో మోడ్ ఆన్ చేసుకోండి. మైక్రో మోడ్ ఆన్ చేస్తే 900 వస్తుంది. వచ్చిన తర్వాత 3 మినిట్స్ పెట్టుకోండి. నేను డైరెక్ట్గా 13 మినిట్స్ పెట్టేస్తున్నాను. పెట్టాను కదా, 13 మినిట్స్. స్టార్ట్ బటన్ నొక్కండి. అది మీకు 3 మినిట్స్ అయిపోయిన తర్వాత బయటికి తీసుకోండి. ఆనియన్స్ కొంచెం రెడ్డిష్ అయ్యాయి కదండి, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకోండి. బాగా మిక్స్ చేసి మళ్ళీ మైక్రో మోడ్లో ఒక 2 మినిట్స్ పెట్టుకోండి. 2 మినిట్స్లో పచ్చివాసన అంతా పోతుంది. దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయల్ని దాంట్లో వేసి ఒకసారి కలిపి మైక్రో మోడ్లో 2 మినిట్స్ పెట్టుకోండి. తర్వాత సాల్టు, కొంచెం పసుపు, మీకు టేస్ట్ సరిపోయినట్టు కారం వేసుకోండి. వేసుకొని మైక్రో మోడ్లో ఒకసారి మిక్స్ చేసుకోండి, బాగా కలిసినట్టు వేసుకొని ఆ టర్న్ టేబుల్ మళ్ళీ పెట్టి మైక్రో మోడ్లో కంటిన్యూ చేసేయండి. 7 మినిట్స్ అలా పెట్టేయండి. 7 మినిట్స్లో బాగా మీకు ఫ్రై అయిపోతుంది. చూడండి, ఎండ్ వచ్చింది. చూద్దాం. చాలా తక్కువ టైంలోనే ఆయిల్ లేకన్నా మీకు అయిపోతుంది. తక్కువ ఆయిల్తోనే కిందన కూడా మీకు మాడినట్టు అనిపించదు. అదే స్టవ్ మీద అనుకోండి, బాగా మాడిపోతుంది, అడుగడుతుంది. దీంట్లో మీకు ఓవెన్లో అలా ఉండదు. మీరు అన్ని ఐటమ్స్ చేయండి. ఇది కూడా మీరు కాకరకాయ కూడా ఫ్రై చేయండి ఓవెన్లో. ఎలాగొచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.